వెల్కమ్ టు True9 న్యూస్. జలదంకి మండలం చిన్నగ్రాక గ్రామంలో కరెంటు సమస్యలను ఎదుర్కొంటున్న గ్రామస్తులు, ప్రభుత్వ అధికారులు రైతులకు రెండో పంట వేసేందుకు సోమశీల నుండి నీరు విడుదల చేసిన సందర్భంలో విద్యుత్ మోటార్ కనెక్షన్లకు సంబంధించి కరెంటు లేకపోవడంతో ఆ గ్రామ లైన్ మెన్లను పలుమార్లు గ్రామస్తులు కరెంటు ఇవ్వవలసిందిగా కోరగా లైన్ మెన్ తమ దురుసు ప్రవర్తనతో అన్నదాతల మీద పొంతనలేని సమాధానంతో దురుసు ప్రవర్తనతో వ్యవహరిస్తూ అదేమంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనింతే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిన్నగ్రాక గ్రామం లైన్ మెన్ మీద చర్యలు తీసుకుని తమకు కరెంటు కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. మా చిన్నకాక గ్రామం, మా దళదింక మండలం చిన్న గ్రామం. అది మాకు కరెంటు సరిగా ఇవ్వటం లేదు. లైన్ మ్యాన్ అడిగితే లైన్ మ్యాన్ సమాధానం చెప్పడం లేదు. సరిగా దిక్కుడు కూడా చెప్పమంటున్నాడు. అసలు ఏది మాకు ఊరు ఉందనుకుంటున్నాం లేదనుకుంటే కరెంటు సమస్య ఎక్కువ ఇప్పిస్తారు. మాకు చెరువులు ఎండిపోతామండి, చాలా ఇబ్బంది పడతామండి మేము. దయచేసి మాకు కరెంటు ఇచ్చేది చూడండి సార్, పెద్ద అధికారులు. సార్ కూలినాలు చేసుకున్నాను, కలెక్టర్కి వచ్చి 7,000 8,000 అడగొచ్చు సార్. మేము యాడ్ తెచ్చి ఇచ్చాము. మా బాధలు అర్థం చేసుకోవాలి మీరు కూడా. ముందు తాగాల్సింది సార్. ఇంకా మేము ముందు తాగి చచ్చిపోవాల్సిందని అంతకంటే ఉపాయం లేదు. ఇదే సార్ మా పరిస్థితి. మీరు దయచేసి కరెంటు కొద్దిగా ఉండేటట్టు చూడండి. జలదంకి మండలం చిన్నకాయ గ్రామం, మా గ్రామానికి సంబంధించి కరెంటు సరిగా ఉండట్లేదు. మా 3 ఫేజ్ అగ్రికల్చర్ 3 ఫేజ్ కరెంట్ అయితే అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కనీసం వారం 4-5 రోజులు కూడా ఉంటుండదు. మా సర్వీసులు వచ్చేసి కాలువ దగ్గర నుంచి ఇంటి వెనక వైపు లైన్ మాది. దాదాపుగా ఒక 20 స్తంభాల లైన్, కేవలం 20 స్తంభాల లైనే. ఈ 20 స్తంభాల్లో మినిమం 10 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఈ 10 ట్రాన్స్ఫారాలకి సుమారు 50 కనెక్షన్లు ఉన్నాయి. ఈ 50 కనెక్షన్లకి కరెంటు 3 ఫేజ్ కరెంట్ సక్రమంగా ఉంటలేదు. అది ఈ రోజు ఒక్కరి నుంచే కాదు, గత నవంబర్ నుంచి కూడా ఇదే పరిస్థితి. ఆ పంటకాలం అంతా కూడా ఇట్లే బాధలు పడి నానా బాధలు పడి పండించుకున్నాము. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు ఇచ్చి పంటలు పండించుకోమంటే నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కరెంట్ సక్రమంగా లేదు. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పాతి రోజులో కూడా ఉంటుంది. ఈ విషయం మా లైన్ మ్యాన్ అడిగాము. అడిగితే మేము వచ్చి చేస్తాం జరిగి సమాధానం లేదు. ఇంకా గట్టిగా అడిగితే ఏం చేస్తారు చేసుకోండి, నేను చేయగలను మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేస్తారు చేసుకోండి. 3 రోజుల నుంచి కరెంట్ లేకుండా ఇదే విషయం పోయినసారి ఏడీ గారికి, డిఈ గారికి, అందరికీ వినవించుకున్నాము. విధంగా కూడా కంప్లైంట్ చేశాము. కానీ లైన్ మ్యాన్ మీద ఎటువంటి చర్యలు లేవు. లైన్ మ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదు. 3 రోజుల నుంచి లైన్ లైన్ ట్రబుల్ అయ్యి కరెంట్ పోతే ఈ రోజు వరకు మాకు ఈ కరెంట్ సప్లై ఇవ్వలేదు. మేము రైతులందరం చాలా ఇబ్బంది పడతాం. నార్లు పోసుకొని నార్లు ఎండిపోతా ఇబ్బంది పడతా ఉన్నాము. కావున మీరు పై అధికారులు దృష్టికి తీసుకెళ్దామని మాట్లాడుతున్నాము. మాకు న్యాయం చేసి మా ఊర్లో చిన్న చినుకు పడినా గానీ, చిన్న గాలి వచ్చినా గానీ ఊర్లో కరెంట్ ఉంటుంది. మా ఫీడర్ నిలబడదు. మా ఊరికి అసలు కరెంటే ఉండదు. అది రైతులైనా పొగులైనా ఎప్పుడు ఎనీ టైం